అన్నిటిని కూడా మావోయిస్టులు నక్సలైట్లు వాళ్ళ హస్తగతం చేసుకొని అక్కడ ఎవరు అంటే ఒక కాంట్రాక్టర్స్ వెళ్లకుండా ఒక రోడ్డు వేయకుండా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టకుండా అది ఆదివాసీలకు గిరిజనులకు నష్టం చేస్తున్నటువంటి అంశం అది. కాబట్టి ఇవాళ మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు అది వెనుకటి కాలానికి ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డారా ఉపయోగపడలేదా అనేటువంటిది ఒక క్వశ్చన్. ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఈ 10 సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇవాళ భారతదేశానికి నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ అవసరం లేదు. ఇవాళ ప్రతి అంటే అంత్యోదయ సిద్ధాంతం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ప్రతి అంతిమ పౌరుడి దాకా కూడా ఇవాళ అభివృద్ధి ఫలితాలు అందాలనేటువంటిది మా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సిద్ధాంతం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ డెవలప్మెంట్ అనేటువంటిది అవసరం. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన మంత్రి సీతక్క గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు కరోనా లాంటి సమయంలో కూడా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు సరుకులు ఇవ్వాలంటే కూడా మీరు నడుచుకుంటూ వెళ్ళిండ్రు 10-15 కిలోమీటర్లు. ఆ పరిస్థితి ఆదివాసులకు ఎందుకు అని మేము అంటున్నాం. ఇవాళ మావోయిస్టుల హస్తగతం ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇవాళ వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగితే వాళ్ళకి షెల్టర్ ఉండదు కాబట్టి ఇవాళ వీళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి, అందరి ఉద్దేశము ఇవాళ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజన బిడ్డలు వాళ్ళందరికీ డెవలప్మెంట్ అనేటువంటిది కావాలా, వాళ్ళకు విద్య కావాలి, వాళ్ళకి వైద్యం కావాలి, వాళ్ళకి మంచి రోడ్లు కావాలి, వాళ్ళకు ఉపాధి కావాలి. ఇది ఇంపార్టెంట్.